వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. జనంతో మనం మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన జనంతో మనం మనతో జనం కార్యక్రమం ఖైరతాబాద్ వచ్చేసిందండి. ఖైరతాబాద్లో వినాయకుడి విగ్రహం దగ్గరికి వచ్చేసింది. ఇక్కడైతే వినాయకుని పనులన్నీ చాలా జోరుగా సాగిపోతున్నాయి. ఈ మధ్యనే మంత్రి తలసాని యాదవ్ గారు, మహమ్మద్ అలీ గారు వీళ్ళందరూ సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ పనులన్నీ చాలా క్రమబద్ధంగా చేయబోతున్నామని, అటవీ శాఖ నుంచి తెచ్చి 21 పత్రాలతో ఇక్కడ పూజ చేయబోతున్నామని చెప్పారు. ఇది అయితే 69 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ ఇది 69వ సంవత్సరం. సో ఈసారి 63 అడుగుల ఎత్తు ఉండబోతోంది అని ఇక్కడ వారు చెప్తున్నారు వినాయకుడిని. సో ఇక్కడైతే మన దగ్గర వినాయకుడి కార్డు కూడా ఉంది. ఇక్కడైతే ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ చూడొచ్చు మనం పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి ఎడమవైపు, అటు మధ్యలో అయితే వరాహస్వామి ఉన్నారు, ఆ పక్కన సరస్వతీదేవి, కుడివైపున చూసుకుంటే శ్రీ వీరభద్రస్వామి ఉన్నారు వినాయకుడిని. ఈసారి ఇక్కడ 150 మంది కూలీల వరకు పనిచేస్తున్నారు. ఇప్పుడైతే మనం ఇక్కడ ఉన్న చైర్మన్తో, తర్వాత ఇక్కడ ఉన్న వారితో అందరితో మాట్లాడి అసలు వీరు ఎంతసేపు కష్టపడుతున్నారు, ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి, అసలు ఇక్కడ భద్రతలు ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ విశేషాలు తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారితో ఉన్నాము. వారిని అడిగి తెలుసుకుందాము ఇక్కడ విశేషాలు ఏంటి, అసలు ఈసారి ఎలా ఉండబోతోంది అన్ని కనుక్కుందాము. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, యాక్చువల్గా అంటే ఈసారి ఎన్ని అడుగులు ఉండబోతోంది, అసలు ఈసారి ఎలా చెయ్యబోతున్నారు, ఇక్కడ భద్రతా సిబ్బంది అన్నీ ఎలా ప్లాన్ చేస్తున్నారు? చూడండి, ఇది 1954లో ఒక్క అడుగుతో మొదలు పెట్టారనమాట. ఒక్క అడుగుతో మొదలుపెట్టి మరి ఈ సంవత్సరం 69వ సంవత్సరం జరుపుకుంటా ఉన్నాం అనమాట. అయితే 69 సంవత్సరాలలో 69 రకాలుగా చేశాము. మరి ఈ సంవత్సరము స్పెషాలిటీ ఏంటంటే దశ మహావిద్యా గణపతిగా దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు వినాయకుడు. ఒకవైపు మీరు చూసినట్టయితే మరి లక్ష్మీ నరసింహస్వామి, పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి, మరొక వైపు మీరు చూసినట్టయితే వీరభద్రస్వామి, వారాహి అమ్మవారు, అదేవిధంగా నమస్తే వారాహి అమ్మవారు, దాంతోపాటు సరస్వతి అమ్మవారు. ఈ కాన్సెప్ట్లో రాధా శ్యామల అమ్మవారు అనమాట సరస్వతిదేవిగా దర్శనం ఇవ్వబోతా ఉన్నారు. 7 సర్పాలతో దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. మరి పనులు అనేది కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ వీక్లో పెయింట్స్ వేయాలనేది ఆలోచన అనమాట. దాదాపు సుమారు 60-70 మంది కళాకారులు వర్క్ చేస్తూ ఉన్నారనమాట. మరి ప్రభుత్వ పరంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేటర్ చేసుకుంటూ ఆర్ఎన్బి, మున్సిపల్, పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారు, అదేవిధంగా మరి శిల్పి రాజేందర్ గారు, అదేవిధంగా సందీప్ రాజ్ గారు, ఇంకా బస్తీ పెద్దలు అందరూ, అదేవిధంగా బెవరేజ్ చైర్మన్ గజ్జల నగేష్ గారు, వీళ్ళందరూ ఈవెంట్లో మేమక్యమై అన్ని రకాలుగా వచ్చే భక్తులకు అన్ని రకాలుగా మేము ఏర్పాట్లు చేసే విధంగా భక్తులు వచ్చి దర్శించుకొని వెళ్ళే ఈజీగా దర్శించుకొని వెళ్ళే విధంగా అన్ని రకాలు ఏర్పాటు చేస్తాం. అసలు చెప్పండి సార్, అంటే ఎంతమంది కళాకారులు ఇక్కడ పనిచేస్తున్నారు, వీళ్ళందరినీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ప్రతి ఏడాది వీళ్ళైనా శిల్పి మారుతూ ఉంటారా? చూడండి, మొదటగా రంగారావు గారని సారథి స్టూడియో ఆర్ట్ డైరెక్టర్ ఉండే, ఆయన తర్వాత రాజేందర్ గారు దాదాపు 45 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుని తయారు చేస్తున్నారు. ఆయన అండర్లో ఒరిస్సా జోగారావు గారు అండర్లో, తమిళనాడు మరి మూర్తి గారి అండర్లో, అదేవిధంగా బాంబై మన సుభాష్ గారి ఆధ్వర్యంలో, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ అన్ని రాష్ట్రాల వాళ్ళకు కోఆర్డినేటర్ చేస్తూ ఈ విగ్రహాన్ని అనేది రెడీ చేస్తూ ఉన్నాం అనమాట. ప్రజలకి అంటే ఇబ్బంది కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే ఇక్కడైతే కొంచెం అంత కంజెస్టెడ్గా ఉంటుంది, ఇరుగ్గా అనిపిస్తుంది. సో ప్రజలకి ఎలా ఏర్పాటు చేస్తున్నారు? ఈ సంవత్సరం ఏదైనా ప్రత్యేకత ఉందండి? చూడండి, ఇంతకుముందు ప్రతి సంవత్సరం ఏ విధంగా ఏర్పాటు చేస్తుండే బ్యారికేడ్ మేము చెప్పాను కదా, ప్రభుత్వ పరంగా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేస్తూ బ్యారికేడింగ్ కావచ్చు, వచ్చే భక్తులకు సీసీ కెమెరాస్ కావచ్చు, వాటర్ కావచ్చు, అన్ని రకాలుగా మేము ఏర్పాటు చేసి భక్తులు భగవంతుని ఈజీ దర్శించుకొని వెళ్ళే విధంగా మేము ఏర్పాటు చేస్తాం. అంటే ఇప్పుడైతే కొంతమంది మంత్రుల సమావేశంలో అని ఈసారి 21 పత్రాలు అటవీ శాఖ సహకారంతో 21 పత్రాలు తీసుకుని వచ్చి పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తాము అని మంత్రి తలసాని యాదవ్ గారు, అలీ గారు ఇలాంటి వారు అందరూ అన్నారు. మీరు ఏమంటారు దాని గురించి? చూడండి, నిన్న మీటింగ్లో మేము కూడా ఉన్నాము. ఆయన ఏమన్నారంటే ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారికి ఒకటి చెప్పారు, వచ్చే భక్తులకు అన్ని పత్రాలు 21 రకాల పత్రాలు అందట్లేదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో వారు కోఆర్డినేట్ చేసి భక్తులందరికీ భగవంతుని పూజనికే పత్రాలన్నీ 21 రకాల పత్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి అందిస్తే బాగుంటుందని ఆయన చెప్పారనమాట. మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అందరూ కోఆర్డినేట్ చేస్తూ పత్రాలన్నీ అది ఉచితంగా ఇచ్చినా పర్లేదు, వారు అమ్మకానికి పెట్టిన దాని భక్తులందరూ కొని భగవంతుని పూజ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని. ఇప్పుడు మట్టి విగ్రహాలని కూడా పంచి పెడతాము అని అన్నారు కదా అదే మీటింగ్లో, దాని గురించి ఏమంటారు? ఎండోమెంట్ కమిషనర్ గారు రామకృష్ణ గారు ఏమన్నారంటే దాదాపు 2 లక్షల విగ్రహాలు, అంటే మన దాంతోపాటు పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాడుకున్నారు, దాదాపు 2 లక్షల విగ్రహాలు ఉచితంగా ఏనికి చూస్తారు. 10వ తేదీ దాన్ని 10వ తేదీ లేదా 15వ తేదీలో కూడా కంప్లీట్ చేయాలనే వాళ్ళ టాస్క్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్, మీ పేరు? నమస్తే మేడం, అభిషేక్ అండి.
అభిషేక్ గారు చెప్పండి, ఇక్కడైతే అందరూ డొనేషన్స్ ఇస్తూ కనిపిస్తున్నారు, మీరు కూడా డొనేషన్ ఇవ్వడానికి వచ్చారు? అవును మేడం, మేము కూడా డొనేషన్ ఏదో మా చేత అయింది, మా డొనేషన్ చేయడానికి వచ్చాను. ఎవ్రీ ఇయర్ వస్తుంటాం మేడం, ఇప్పుడు కూడా వచ్చాము. ఇక్కడ నడుచుకుంటే మాకు మా వంశపారంపర్యంగా కూడా వచ్చేసి ఇక్కడ చాలా సంవత్సరాల నుండి, ఇప్పుడు నేను నడుచుకోబట్టి 8 years అవుతుంది మేడం. నేను ఎప్పుడైతే 10th పాస్ అయ్యానో అప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాను. నా 10th మార్క్స్ కూడా వచ్చేసి 600కి 550 మార్క్స్ వచ్చాయి మేడం. అంటే మీరు 10th మార్క్స్ వచ్చినప్పటి నుంచి ఇక డొనేషన్ ఇవ్వాలి అని ఏమైనా మొక్కుకున్నారా ఏంటి? మొక్కుకున్నారు. ప్లస్ మా మమ్మీ కూడా ఎవ్రీ ఇయర్ కూడా మేము 10 kgs రైస్ ఇస్తాము. ప్లస్ డొనేషన్ ఏదో చేత 501 మా మమ్మీ ఇస్తుంది. ఇప్పుడు నేను లేను మా మమ్మీ గారు ఇక్కడ లేరు కాబట్టి నేను నా వంతుగా ఒక 201 ఇస్తున్నా మేడం. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు మనం అందరూ ఇచ్చే డొనేషన్స్ అన్నీ కూడా ఇక్కడ సద్వినియోగం అవుతున్నాయి అని మీకు అనిపిస్తుందా? చాలా మేడం, ఖచ్చితంగా మేము కళ్ళారా చూస్తున్నాం కాబట్టి. ఎందుకంటే శంకరన్ ఉన్నప్పుడు మాకు ఇంతకుముందు కూడా మా అన్న మాకు చాలా క్లోజ్ ఉండి మా దగ్గర ఏదున్నా మా దగ్గర అన్న చాలా కలిసిపోవడం, మేము కూడా ఇక్కడ సేవ చేసుకోవడం, మేము వచ్చి ఒకరోజు అన్నదాన కార్యక్రమం మేము సేవ పాల్గొంటాం మేడం. నిమజ్జనం ఖచ్చితంగా మాకు కొంత ఏదైతే మాకు చేతనైన సేవ ఏదున్నా మేము చేస్తాం మేడం. ప్లస్ మేము నవరాత్రి గణేష్ నవరాత్రి ఉత్సవంలో 11 days మేము పాదరక్షలకు విడిచిపెట్టి మేము దేవునికి అంకితం అవుతాం మేడం. ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉంటాయండి? అంటే వినాయక చవితి టైంలో చాలా రష్గా ఉంటుంది, చాలా రద్దీ ఉంటుంది, అసలు ఒక్క మనిషి కూడా నిలబడేంత కాలు పెట్టినంత జాగా ఉంటుంది. అంటే భద్రతా ఏర్పాట్లు ఎలా ఉంటాయి మామూలు జనాలు? భద్రత వచ్చేసి మనకి ఇప్పుడు కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి గారు వచ్చేసి చాలా ఎస్పెషల్గా మన దాగం నాగేందర్ గారు మన ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు వచ్చేసి ఆయన గారు చాలా కృతజ్ఞతలు తెచ్చుకోవాలి సార్కి. ఆయననే పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టేసి దాదాపు ఈ మొత్తం మన గణేష్ నవరాత్రి వచ్చేసి ఒక 1000 మంది పోలీసులతో సిబ్బంది అనేది సార్ గారు స్పెషల్లీ మాకు ఇక్కడ గణేష్ కమిటీకి ఇవ్వడం జరుగుతుంది మేడం. అంటే మీరు ఇప్పుడు 10th క్లాస్, మీ 10th క్లాస్ అప్పటి నుంచి చూస్తున్నాను, ఇక్కడికి వస్తున్నాను అంటున్నారు కదా, అప్పటికి ఇప్పటికి మీకు ఇక్కడ ఏం మార్పులు కనిపిస్తున్నాయి? అంటే వినాయకుడి విగ్రహం అయితే మారుతూ ఉంది, ఆయన పెరుగుతూ ఉన్నారు, మళ్ళీ కొన్నాళ్ళు తరుగుతూ ఉన్నారు, అలా రకరకాలుగా అవుతూ ఉంది. బట్ మీకు ఏమనిపిస్తుంది ఇక్కడ ఏర్పాట్లు కానీ ఏ మార్పులు కనబడుతున్నాయి? అంటే మార్పులు అంటే వచ్చేసి ఏర్పాట్లు వచ్చేసి ఇప్పుడు మనం మట్టి వినాయకుడు మేడం, మన ఇప్పుడు కలరింగ్ గణపతిలు వస్తున్నాయి, కలరింగ్ వచ్చేసి తీసేశారు. ప్లస్ మట్టి వినాయకుడు ఇంకోటి వర్క్ కూడా వచ్చేసి చాలా స్పీడప్ అవుతుందండి. మరి కూడా చాలా స్పీడప్ అవుతుంది, చాలా మంచిగా చేస్తున్నారు మేడం. అన్నీ ఎవరు ఏదైతే భక్తుడు వస్తాడో ఎలాంటి ఆ భక్తుడికి సౌకర్యం అదే ఆయన ప్రాబ్లం కాకుండా ఒక వాటర్ నుంచి పట్టుకొని ప్రసాదం వాడ అన్ని ఎటు సైడ్ వచ్చేసి మాకు శంకరన్న ఉండేది. ఇప్పుడు మా శంకరన్న ఉన్న లోటు కూడా తీరకుండా మాకు ఉత్సవ కమిటీ వాళ్ళు మొత్తం చేస్తున్నారు మేడం. చివరిగా చెప్పండి, మీరు అంటే ఏం కోరుకున్నారు దేవుణ్ణి? దేవుని అంటే అది చెప్పదు, కోరిక చెప్పొద్దు కదా మేడం, బయటికి అనేది కోరిక చెప్పొద్దు. అంటే 10th క్లాస్ అప్పుడు ఇంకా రాను ఇంకా పెద్దగా అయ్యకుండా ఇంకా ఇది ఆల్ ఓవర్ మనకు గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఫస్ట్ ప్రైజ్ రావాలని చెప్పి గిన్నిస్ వరల్డ్ రికార్డులో ముఖ్య అంటే హైదరాబాద్ అంటే గణేష్ ఉత్సవ్ కమిటీ ఖైరతాబాద్ గణేష్ అని చెప్పేసి అందరూ టోటల్ మన వరల్డ్ మొత్తం అనేట్లాగా అని నేను నా ఒక ఆశ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మేడం మీ పేరు? దీపిక మేడం. దీపిక గారు చెప్పండి, మీరు ఎన్నేళ్ళుగా ఇస్తున్నారు ఇక్కడ మనీ? అది అంటే ఇదే ఫస్ట్ టైం మేడం, ఇంతకుముందు అయితే ఊర్లో ఇచ్చాను, ఇక్కడైతే ఫస్ట్ టైం ఒకసారి ఇచ్చి చూద్దాం అన్నట్టు ఇస్తున్నాను మేడం. ఇక్కడైతే వస్తూ ఉంటారా మీరు ప్రతి ఏడాది ఇక్కడికి? వస్తుంటాను మేడం, దర్శనం చేసుకొని వెళ్తే. ఎన్నేళ్ళుగా దర్శనం చేసుకుంటున్నారు? 2 years నుంచి చేస్తున్నాను మేడం. అంటే మీకు మీ ఫీలింగ్ ఏంటి? 2 yearsగా చేస్తున్నారు, 2 yearsలో ఇక్కడ ఏం మార్పులు కనిపిస్తున్నాయి మీకు? అంటే నేను జాబ్ కోసం ట్రై చేస్తుంటే కొంచెము వచ్చింది మేడం, వేరే జాబ్ కోసము జాబ్ చూస్తుంటే జాబ్ కోసం వచ్చింది అంతే. మీ కోరిక తీరింది అంటారు, మీరు అనుకున్నది ఇక్కడ ఫలించింది, మీరు ఇక్కడ అనుకున్నది అయితే అయ్యింది, నేనైతే అని మీరు అనుకున్నవన్నీ జరుగుతున్నాయి అంటారు. ఆ నమ్మకంతో ఈ ఏడాది డబ్బులు వేయడానికి వచ్చారా? అవునవును మేడం, అవును ఫస్ట్ టైం వేస్తున్నాను. ఈసారి ఏం కోరుకున్నారు మరి మళ్ళీ? ఈసారి కొంచెం మా అన్నయ్యకి హెల్త్ ఇష్యూ ఉంది, తను పర్ఫెక్ట్ కావాలని కోరుకున్నాను మేడం అంతే. ఓకే, మీకు ఏమనిపిస్తూ ఉంటుందంటే ఇప్పుడు అక్కడ ఆ టైంలో చాలా జనం రద్దీగా ఉంటుంది, చాలాసేపు లైన్లో నుంచుని రావాలి, అలాంటప్పుడు మీకు ఎలా ఉంటుంది ఫీలింగ్? అంటే ఇక్కడ భద్రత అంతా ఎలా ఉంటుంది? భద్రతా సిబ్బంది కానీ ఏర్పాట్లు కానీ అన్నీ ఎలా ఉంటాయి? ఏర్పాట్లు అన్నీ బాగానే ఉంటాయి, భద్రతా సిబ్బంది కూడా బాగానే ఉంటుంది మేడం. కొంచెం వెయిట్ ఏమంటే కొంచెం దర్శనానికి టైం పడుతుంది అంతే. అఫ్కోర్స్ భగవంతుడి కోసం ఆ మాత్రం వెయిట్ చేస్తేనే కదా మనకి ఆయన కోరికలన్నీ తీర్చేది. ఓకే, థ్యాంక్ యూ దీపిక గారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇక్కడైతే మరికొంతమంది భక్తులను చూడొచ్చు. నమస్తే సార్, మీ పేరు? నా పేరు రఘునాథ్ అండి. రఘునాథ్ గారు చెప్పండి, అసలు మీరు ఎక్కడుంటారు? ఇదే ఏరియానా? సార్ మాది నాంపల్లి బేగంపేటమ్మా. అంటే అక్కడి నుంచి మీరు ప్రతి ఏడాది వస్తూ ఉంటారు? రెగ్యులర్ వస్తామ్మా మేము. ఇప్పుడైతే డొనేషన్ ఇవ్వడానికి వచ్చారు కదా, అంటే ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారు ఇక్కడ? ఎంతో కొంత ఇచ్చిపోతుంటామమ్మా, కంపల్సరీ విత్ మై ఫ్యామిలీతో వస్తాము. మీరు ఎన్నేళ్ళుగా వస్తున్నారు సార్ ఇక్కడికి? ఇక్కడికి మేము ఒక 35-40 years నుంచి వస్తాం మేడం. ఆల్మోస్ట్ అంటే ఈ వినాయకుడికి కూడా ఈ గణేశునికి 69 ఏళ్ల చరిత్ర ఉంది. సో మీరు 35 yearsగా వస్తున్నారు. సో 60 అంటే 35 yearsగా మీకు కనిపిస్తున్న మార్పులు ఏంటి? మీరు ఇంకా ఈసారి ఇలా చేస్తే బాగుంటుంది ఇక్కడ ఏర్పాట్లు అని ఏమన్నా సలహాలు ఇస్తారా? ఏం లేదు మేడం, మేము సలహా ఇచ్చేది ఏం లేదు.
చూసి సంతోషపడడమే మాది ఒక సంతోషం. వినాయకుడు మొత్తం ఖైరతాబాద్ వినాయకుడు అంటేనే ఫేమస్, ఇది ప్రపంచంలోనే ఫేమస్. ప్రతి ఒక్కరు వచ్చి ఇది చూసిపోతారు. చాలా వైభవంగా జరుగుతుంది పండుగ. ప్రతి ఒక్కరు చిన్నపిల్లల కాడకని పెద్దవాళ్ళకు కూడా చాలా సంతోషం. ఇది ఖైరతాబాద్ వినాయకుడు అంటేనే చాలా సంతోషం. జై గణేష్ అండి, థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? నా పేరు అఖిల్. ఓకే అఖిల్, ఏం చదువుతున్నావు? నేను డిగ్రీ చదువుతున్నా. ఏ కాలేజ్? గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఖైరతాబాద్, చింతల్ బస్తీ. ఓకే, అంటే ఎన్నేళ్ళుగా ఉంటున్నావు ఇక్కడ? లేదు, ఇదే ఫస్ట్ రావడం. ఇదేనా? ఆ. ఓకే ఓకే, అంటే ఇక్కడికి వస్తూ ఉంటావా పండగల్లో అది ఇక్కడ వినాయకుడిని అంతా? లేదు కానీ ఇక్కడ వినాయకుడు పెడతా చూడాలి అన్నట్టుగా వచ్చాను. ఓ, ఇప్పుడు ఇక్కడికి చూసి వెళ్దామని వచ్చావా? ఆ, ఎలా చేస్తున్నారని? ఈ విగ్రహం ఎలా తయారవుతుంది, ఎట్లుంటుంది, ఎలా కలరింగ్ చేస్తూ చూద్దామని వచ్చా. ఓకే, నీకు చూస్తే ఏమనిపించింది? ఏం ఫీలింగ్ వచ్చింది? అంటే ఎక్కడ లేని విగ్రహాలు మన తెలంగాణలో పెడుతున్నారు ఇట్లా అని చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించిందా? ఆ, చాలా హ్యాపీగానే ఉంది. ఇంకా చూడాలని ఉంది. ఏం కోరుకుని వెళ్తావు చెప్పు? కోరుకోవడం ఏం లేదు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అంతే. లాస్ట్ ఇయర్ వరకు సింగర్ సుదర్శన్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ గణేష్ ఉత్సవాలు ఈసారి వాళ్ళ అబ్బాయి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. నిమజ్జనాలు ఎలా ఉండబోతున్నాయి, ఇక్కడ భద్రతలు అన్నీ ఎలా ఏర్పాటు చేయబోతున్నారు, అసలు గణేష్ని ఉత్సవాలు ఎలా జరగబోతున్నాయి అన్నీ ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉన్నాము. ఇక్కడైతే మనం చూసాం కదండి, గణేషుని విగ్రహం రంగరంగ వైభవంగా యాక్చువల్గా 69 ఏళ్ల సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి రెడీగా ఉంది. ఇక్కడ ఖైరతాబాద్లో మొత్తము చాలా మందితో మాట్లాడాం మనము. అందరూ అయితే చాలా ఉత్సాహంగా ఉన్నారు. మనం అడిగినవన్నీ ఇచ్చే వరాల దేవుడు గణేశుడు అని చెప్తున్నారు. అందుకే ముందుగా వచ్చి ఆయన చూసుకొని అసలు ఎలా తయారవుతోంది, ఎంతవరకు జరిగింది అని చూసుకోవడానికి రకరకాల భక్తులు ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని న్యూస్ల కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్.